కవిత మరోసారి అరెస్టు సిబిఐ కేసులో ఒకదానిపైన ఒక దెబ్బ. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పైన దెబ్బ పడుతుంది, కవితకు లేదంటే వాళ్ళ కుటుంబానికైతే దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఇప్పటిదాకా ఈడీ పోయింది, ఈడీ పోయి ఇప్పుడు సిబిఐ వచ్చింది. సిబిఐ విచారణ విషయంలో మళ్ళీ విచారణ చేయదు, ఆల్రెడీ ఈడీ విచారణ జరుగుతున్నది. జైల్లో ఉన్నటువంటి కవితను ఏ విధంగా విచారణ చేస్తారంటే దాని నుంచి మేము పక్కకు తప్పించలేమని కోర్టు చెప్పింది. అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో విచారణను సవాల్ చేశారు. కానీ ఆ సవాల్ను ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ యాక్షన్, అవినీతి నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద కోర్టుకు తెలియజేశామన్న సిబిఐ ఆఫీసర్లు, ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్న కవిత లాయర్, రౌసవెన్నీ కోర్టు ముందు జడ్జి ముందుకు పిటిషనర్, నేను రిలీఫ్ ఇవ్వలేను జడ్జి మనోజ్ కుమార్, నేడు రెగ్యులర్ బెంచ్ ముందుకు అప్లికేషన్. సో సిబిఐ విచారణ, ఈడీ అయిపోయింది, సిబిఐ విచారణ. సో కవిత గారు ఇప్పటికిప్పుడు అప్పుడే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం కనబడతలేవు. ఒకవేళ ఈడీ కేసులో ఎలాంటి ఒక బెయిల్ లాంటిది ఏమైనా వచ్చినా కూడా వెంటనే సిబిఐ కేసులో అరెస్ట్ అయిపోయి మళ్ళీ జైల్లో ఉండాల్సిన పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఏడాదిగా జైల్లో ఉన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన ఏడాది నుంచి జైల్లో ఉన్నారు. సో కవిత కూడా ఏడాది దాకా బయటకు వస్తారా రాదా, ఎప్పుడు వస్తారు? కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళ వాదనలు ఉంటే కోర్టు నమ్మితే చెప్పలేం, కానీ సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించడం లేదు, ఢిల్లీ కోర్టులో కూడా ఊరట లభించడం లేదు. కవిత అప్పుడే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడడం లేదు. ఇది రాజకీయంగా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభావం పడుతుంది. ఆ మాట మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కవిత విషయంలో ఇప్పటిదాకా కేసీఆర్ కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎట్లా స్పందించాలనో కూడా తెలియదు. మోడీ లేదంటే ఈడీ ఇవన్నీ మాటలు మాట్లాడారు, రమ్మను ఈడీని బోడీని మేము ఎదుర్కొంటామనేటువంటి మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమైంది అంటే మేమేం తప్పు చేయలేదని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు తప్పులన్నీ తెలిసిపోతున్నటువంటి మాట బయటికి పోతుందా? ఇప్పటికే ఈ పీకల్లోతు కూరుకుపోయారు, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది ఆ బీఆర్ఎస్ పరిస్థితి. ఏం చేయాలో చెప్పలేనటువంటి స్థితిలోకి మారిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సంబంధించినటువంటి అంశంలో? ఇప్పటికే ఇంకా టాపింగ్ కేసులో రాజకీయ నాయకుల పేర్లు బయటకు పడతాయి అంటున్నారు. ఇప్పటికే సిబిఐ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇబ్బంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది తెలియదు.